ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి జరగడం ప్రభుత్వ వైఫల్యమని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్వదినాల్లో భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. ఇంటెలిజెన్స్ శాఖ చేయలేదని విమర్శించారు. భక్తుల భద్రతే ప్రభుత్వ ధర్మమని గుర్తు చేశారు. ఆలయ నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత నువ్వు అలర్ట్ కాల, సింహాచలం జరిగింది, మళ్ళీ అలర్ట్ కాల, నీకు తెలియక కాదు జరుగుతున్నాయి. అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లోనూ వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వాలంటే సెక్షన్ 13 ఓగారు ఇస్తారు, దానికి సంబంధించి జరుగుతుంటారే, అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైనా దీన్ని యూజ్ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీస్ మూవ్ అవుతుంటారే, మరి ఇక్కడ ఎందుకు కాలేకపోయారు? యూఆర్ అదర్వైజ్ బిజీ. అవును, అక్కడ జరిగింది, దాని మీద నువ్వు ఇవి చేస్తున్నావు, ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తాము అనేంత ఆ మాత్రం బాధ్యత తీసుకునే ఇది కూడా నీకు లేదు. తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లా. ఏకాదశికి సహజంగా ఎక్కువ మంది వస్తారు. 2 పోనీ సడన్ అందరూ ఇప్పుడు ఎంతకు 11:45 12 జరిగింది, అందరూ 11:30 ఒక్కసారి వచ్చి పడలా, మార్నింగ్ నుంచి థౌజండ్స్ లోనే పోతున్నారు వస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ సడన్ ఆకాశం నుంచి ఊడి ఒక్కసారి 20,000 మందో 15,000 మందో పడితే అరే మాకెట్లా తెలుస్తుందో బానొచ్చు. పలాస కాశీబుగ్గా కలిసి ఆల్మోస్ట్ కలిసిన టౌన్ లో ఒక దగ్గర అంత గ్యాదరింగ్ అయితే నాకు తెలియదు, తెలిస్తే నేను చేసేవాడిని, అయినా ప్రైవేట్ది కదా అని అంటే అంతకంటే బాధ్యతారాహిత్యం, నువ్వు తప్పించుకునే లక్షణం వేరే ఏమన్నా ఉంటుందా? దేనికి ఆన్సరబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల సహజంగానే కింద కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉన్నప్పుడు ఎవడు వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆ లోకల్ లీడర్ కావచ్చు, టీడీపీ లీడరు, లేకపోతే వాళ్ళ అధికారులే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పనికి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లే కాశీబుగ్గలాగా నిజంగానే. సో అందువల్ల ఇంకా ఎట్లా వికృతంగా తయారవుతుందో, ఇంకా ఎంత విచ్చలవిడితనమో, ఇంకా ఒక మాఫియాగా ఎట్లా తయారవుతుందో అట్లా తయారు చేసి ఇది ఏ లెవెల్కి పోతుంది అనేది ఎవరివో ఒక వాళ్ళు వదలాల్సిందే. తప్పు ఉంటే ఎవరిని వదలాల్సిన అవసరం లా. తప్పు ఉండేదానికి సర్కంస్టెన్షియల్